బాలకృష్ణ గారి అభిమానులకి ఇది ఒక పెద్ద షాక్ అన్నమాట. ఒక పెద్ద హీరో తాలూకు సినిమా డేట్ అనౌన్స్ చేసి ఇంకొక గంటలో చూడబోతున్నాము ప్రీమియర్ షోలు అని ఉన్న తరుణంలో కూడా షోలు క్యాన్సిల్ అవ్వడం అనేది నాకు తెలిసి గత 20 ఏళ్ళలో ఎప్పుడు జరగాలి. పెద్ద హీరోలకి అంటే టాప్ స్టార్లుగా చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత సినిమా విడుదల వాయిదా అనేది పూర్తిగా చూడలేదు, 30 ఏళ్లలో చూడలేదు. సినిమా రిలీజ్ డేట్ ఇచ్చి రేపు ఉదయం మనం థియేటర్లో చూస్తాము అని ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో వాయిదా వేయటం అనేది, ఆ వాయిదా కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో నిర్మాతలు కూరుకుతారు. ఎక్కడైనా నిర్మాతలు ట్రబుల్స్లో ఉంటే బయట దాసరి గారు లేకపోతే ఇంకో హీరోను, ఆ సినిమా హీరోను కలగజేసుకొని రిలీజ్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇలా వాయిదా పడటము అర్ధాంతరంగా అనేది ఎక్కడ జరగల ఈ 30 ఏళ్లలో. అయితే బాలకృష్ణ సినిమాకి ఇలా జరగడానికి కారణము నిర్మాతలు ఏరోస్ ఎంటర్టైన్మెంట్స్ అంటే మన హిందీ పరిశ్రమకు చెందిన ఒక ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థకి, నిర్మాణ సంస్థకి బకాయి పడటం. అయితే ఆశ్చర్యకరంగా సినిమా రిలీజ్ ముందు రోజు దీని మీద మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చేసింది. ఎక్కడా రిలీజ్ కావడానికి వీల్లేదు, ఈవెన్ ఓవర్సీస్లో అయినా సరే అని ఒక తీర్పు ఇవ్వడంతో నిన్ననే తెలిసింది ఆ తీర్పు గురించి కూడా. అయినా చాలామంది ఏమనుకున్నారంటే సినిమా రిలీజ్కి ముందు ఇలాంటివి మామూలే అనుకున్నారు తప్పితే రిలీజ్నే రద్దు చేసేలాగా ఆ స్థాయిలో ఉంది వివాదం అని నమ్మలేదు చాలామంది. పైగా ఇది ఎప్పటిది నిజంగా మాట్లాడితే 12 ఏళ్ల క్రితం నాటి బకాయి. అంటే ఈ మేకర్లు ఏం చేస్తున్నారు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా బకాయిలు కట్టకుండా? ఎగ్గొట్టేస్తే సరిపోద్ది అనుకున్నారా? లేకపోతే మధ్యలో కొంత చెల్లిస్తూ ఏమన్నా వచ్చారా? అది కూడా మహేష్ బాబుకు సంబంధించి 1 ఆగడు. ఈ 2 ఏరోస్తో కలిసి వీళ్ళు ప్రొడక్షన్ వీళ్ళ బ్యానర్ మీద అంటే సంయుక్తంగా నిర్మిస్తే వచ్చిన నష్టాలు, లేదంటే వీళ్ళు వాళ్ళకి ఉన్న బకాయిలు, మేబీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఈ సినిమా బడ్జెట్ ఇంత, మీరు మాకు గనక ఇలా ముందు ఫైనాన్స్ చేస్తే మేము మీకు తిరిగిస్తాము కొంత అని చెప్పేసి. అలా 40 కోట్లు అనేది నిన్నటి వరకు వినిపించిన టాకు. సరే కొన్ని వెబ్సైట్లు ఏదో 60 కోట్లు అంటున్నాయి. ఎలా అయినా సరే ఓవర్ నైట్ 40 కోట్లు తీసుకురావటం అనేది ఎక్కడా జరగదు అసలు, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే. అయితే హామీగా కనుక నోటి మాటగా ఒక సినిమా పెద్ద కనుక చెప్తే అది ఆగుతుంది, ఈ వివాదం ఆగిపోద్ది అనుకుంటే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత పెద్దలు ఎవడున్నాడు? ఇప్పుడు ఎవడి పెద్ద రకం ఏందనే తెలుస్తుంది కదా. ఊరక సోషల్ మీడియాలో కూర్చొని నేను అదైతే అప్పట్లో అది పరిష్కరించా, ఇప్పట్లో ఇది పరిష్కరించా అని మేధావులు ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళకు కూడా పిడిపడింది ఆ చిత్రపురి కాలనీ తాలూకు అవకతవకల్లో. ఇప్పుడు ఎవడు పెద్ద అనేది తెలుస్తుంది అన్నమాట. ఇండస్ట్రీలో ఫలానా పెద్ద అనేది ఈ 40 కోట్ల దగ్గర తెలుస్తుంది. 40 కోట్లతో పెద్ద ఎవడనేది తేలిపోతుంది. మరి ప్రొడ్యూసర్లకి బెయిల్అవుట్ చేయడానికి హీరో గారు ముందుకు రారా? హీరో ఇలా ముందుకు వస్తే రేపొద్దున ఇంకో సినిమాకు జరుగుతుంది. బాలకృష్ణ ఇప్పుడు దీన్ని వచ్చి ఆదుకుంటాడు అనుకున్నాం 40 కోట్లు ఇచ్చి. మరి నెక్స్ట్ ఎవరు ఇస్తారు? అది నిర్మాతల తాలూకు తలకనెప్పి. 1 కోటి 2 కోట్లు అంటే ఆలోచించవచ్చు. కానీ 40 కోట్లు వీళ్ళు బకాయిలు ఉన్నారు. అది పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయండి అని మద్రాస్ హైకోర్టు ఇచ్చింది స్టే. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తారా? వెళ్ళాలంటే ముందైతే సినిమా రిలీజ్ డేట్ రేపు పెట్టుకొని ఈరోజు తీర్పు వస్తే ఏం చేయగలరు? సో నిర్వాధకంగా వాయిదా పడింది. ఎప్పుడు అంటే నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లోపు మళ్ళీ ఒక డేట్ ఇవ్వచ్చు, ఏదో జరుగుతాయి కాబట్టి. ఈలోపు ఏంటి అసలు ఈ సినిమా ఏంటి దీని మీద అంటే ఓ రకంగా నిన్న కొంతమంది మిత్రులు చెప్తున్నారు అసలు సినిమా రిలీజ్ అవుతున్న సంగతి చాలామందికి తెలియదని. ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ 10 రోజుల్లో ఏంటంటే ఆ బజ్ క్రియేట్ అవుతుంది కదా కాస్త కూస్తే, దాన్ని ఒక పబ్లిసిటీ లాగా వాడుకోవచ్చు. ప్లస్ ఏంటంటే నిర్మాతలు పర్టికులర్గా తెలుగు సినిమా నిర్మాతలు ఎచ్చులకు పోయి ఎంతెంత బడ్జెట్ పెంచుతున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. లేకపోతే 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నారు, ఆల్రెడీ వీళ్ళు ఫైనాన్షియల్గా కొన్ని డ్యూస్ ఉన్నారు అంటేనే అది ఎంత రిస్క్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది కదా. ఇలాంటి టైంలో 2 పైరసీ ఎంతగా దెబ్బతీస్తుంది అనేది, ఇంకొకటి నిర్మాతలు సినిమా తీసేది లాభం కోసం అని అయితే కాదు అని వీళ్ళ ఎచ్చులకే. లేకపోతే 200 కోట్లు ఏంటి, దాన్ని ఎంత కమ్మాలి, ఎంత కమ్మితే ఆ కొనుక్కున్నోడికి ఇంకా లాభం రావాలి. ఈ మధ్యలో అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి? ఈ అటు ఇటు అవటం మూలానే కదా అసలు చెప్తున్న విషయం. 40 కోట్లు డ్యూ అంటే 1కి ఆగడికి ఆ సినిమాలు 12 ఏళ్ల క్రితం ఎంత బడ్జెట్ పెట్టి తీశారు అంత డ్యూ పడటానికి.
అవి ఫ్లాప్ అయినా కూడా ఎంతో కొంత కలెక్ట్ చేసి ఉంటాయి కదా. అంటే ఇక్కడ తప్పెవరిది? హీరోల వెనకబడుతూ అదే పనిగా వాళ్ళ రెమ్యూనరేషన్లు పెంచేసేసి, వాళ్ళ బడ్జెట్లు పెంచి, సినిమా బడ్జెట్లు పెంచేసి తీసి మళ్ళీనేమో టికెట్ రేట్లు పెంచాలి అని చెప్పేసి ఇప్పుడు మొదలైంది. 12 ఏళ్ల క్రితం ఇంత హడావిడి లేదు. మరి ఎందుకు అంత డ్యూ పడింది? వడ్డీతో అయిందా, అసలే అంత ఉందా, ఇంకేదైనా ఉందా? ఇవన్నీ తేలేదాకా ఏంటంటే అఖండ 2 తాండవం. నిజంగా మనం చెప్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హీరో, క్రేజ్ ఉన్న హీరో సినిమా ఇలా ఆగిపోవటం అనేది వాళ్ళ అభిమానులకే కాదు, ఇండస్ట్రీకి కూడా షాక్ అనమాట. ఒకటి ఏంటి, ఇలా కూడా జరుగుతుందా, మనం తప్పించుకోలేమా ఇలాంటి సిచ్యువేషన్ని అని. దాదాపుగా ఇలా ఆగలేదు కానీ ఆపుతానని ఇంకో హీరో సినిమాని బెదిరించారు. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ బాలకృష్ణ గారి అభిమానులకు సంబంధించి పాపం నిన్నటి నుంచి ర్యాలీల మీద ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అనంతపురంలో ఆ మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజున ఎవరో పొలిటీషియన్, అతను కూడా పాపం బైక్ ర్యాలీ చేసి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అంతేగాని థియేటర్లో బొమ్మ పడలేదని చెప్పేసి ఆ థియేటర్ల మీదకి ఎగబట్టడం, ఇట్లాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. సినిమా రిలీజ్ ఖచ్చితంగా ఒక 10 రోజులు మ్యాక్సిమం, నేను చెప్తున్నాను కదా, ఒక 10 రోజుల్లోపు ఒక సొల్యూషన్ వస్తుంది. వీళ్ళ డ్యూస్ కట్టకుండానే రిలీజ్ చేస్తే ఏదో పిచ్చి పిచ్చి వెబ్సైట్లో రాస్తున్నారు కదా, మొదటి రోజు 600 కోట్లు అది ఇది. అంత కాకపోయినా అంతా వచ్చేది, అందులో కొంత డ్యూ అయినా వీళ్ళు పే చేసి ఉండొచ్చేమో మరి. కానీ ఈ ఇఫ్లు, కాంటు, బట్టు, ఈ సిచ్యువేషన్లు అన్నీ ఏంటంటే కోర్టు దాకా వెళ్ళక ముందే చూసుకోవాల్సింది. ఇవన్నీ వాళ్ళకి తెలియకేం కాదు. అందుకే అంటారు ఏదో పెద్ద మాయాజాలం, సినిమా తీయటమే కాదు రిలీజ్ చేయటం కూడా చాలా గొప్ప విషయం అని.